50 ఏళ్ల తర్వాత మళ్ళీ మూన్ వైపు మనుషులు. రీసెంట్ గా నాసా ఆర్టెమిస్ 2 మిషన్ ని లాంచ్ చేసింది. ఆ మిషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏప్రిల్ 1, 2026 నాసా ఆర్టెమిస్ మిషన్ ని సక్సెస్ఫుల్ గా లాంచ్ చేసింది. 50 సంవత్సరాల తర్వాత ఇది మొదటి క్రూ అంటే మనుషులతో కూడిన మూన్ మిషన్. నలుగురు ఆస్ట్రోనాట్స్ ని ఓరియంట్ స్పేస్ క్రాఫ్ట్ లో SLS రాకెట్ పైన బయలుదేరారు. ఇది 10 డేస్ మిషన్. ఈ మిషన్ లో ఆస్ట్రోనాట్స్ ఫ్లై బై చేస్తారు. ఫ్లై బై అంటే స్పేస్ క్రాఫ్ట్ కానీ రాకెట్ ని కానీ యూజ్ చేసుకొని గ్రహాల దగ్గరికి కాకపోతే మూన్ దగ్గరికి వెళ్ళేసి చుట్టూ తిరగకుండా 4000 to 6000 మైల్స్ దూరం వరకు వెళ్ళి వాళ్ళు మూన్ యొక్క ఫొటోస్ తీస్తారు. ఫొటోస్ తీసి సిస్టమ్ కనెక్ట్ చేసి స్టెక్ చేస్తారు. ఈ ఆర్టెమిస్ 2 మిషన్ లో ఓరియంట్ స్పేస్ క్రాఫ్ట్ లో ఉన్న లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్ ఎలా పనిచేస్తాయి, నేవిగేషన్, కమ్యూనికేషన్, డీప్ స్పేస్ లో మనుషులతో ఎలా పనిచేస్తా చెక్ చేస్తాయి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఈ ఆర్టెమిస్ 2 మిషన్ సక్సెస్ అయితే మాత్రం ఆర్టెమిస్ 3 మిషన్ లో మూన్ మీద హ్యూమన్స్ ల్యాండ్ చేసే మిషన్ కి రోడ్ మ్యాప్ అనేది సిద్ధమవుతుంది. ఈ మిషన్ లో భాగంగా క్రిస్టినా కోచ్ డీప్ స్పేస్ లోకి వెళ్ళిన మొదటి మహిళ అవుతుంది. అండ్ దీంతో పాటు ఫ్యూచర్ స్పేస్ మిషన్ లో ఉమెన్ యొక్క రోల్ కూడా ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆర్టెమిస్ 2 మిషన్ ఇప్పుడు మూన్ దగ్గరికి వెళ్తుంది. ఒకవేళ ఈ మిషన్ సక్సెస్ఫుల్ అవుతే ఓన్లీ మనకి మూన్ ఆకాశంలో ఉన్న ఒక గోళం కాదు, ఫ్యూచర్ లో ఇది మనకి ఇల్లు అవుతుంది. మీరేమనుకుంటున్నారో కమెంట్ లో చెప్పండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.